రెబల్ స్టార్ ప్రభాస్ కి మాస్ రూట్ లో ఫెయిల్యూర్స్ రానే రావు. అలానే రొమాంటిక్ రూట్ లో హిట్లు అంత ఈజీగా రావు. ఎన్నిసార్లు ప్రేమ కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా బాక్స్ ఆఫీస్ లో తనకి రెడ్ సిగ్నల్ పడేది. అందుకే ఈసారి సీన్ లోకి లవ్ స్టోరీల స్పెషలిస్ట్ హను రాఘవపూడి వచ్చేసాడు. సీతారాంని మించే ప్రాజెక్ట్ కోసం పెన్నుకి పని చెప్తున్నాడు. రాధేశ్యామ్ లాంటి ప్రేమ కథతో ఫెయిల్యూర్ ఫేస్ చేసిన ప్రభాస్ కి కెరీర్ లో మంచి లవ్ స్టోరీతో హిట్ మెట్టెక్కే కోరిక తీరట్లేదు. అందుకే సీన్ లోకి సీతారామం ఫేమ్ హను రాఘవపూడి వచ్చాడు. సీతారామం పాన్ ఇండియా లవ్ స్టోరీ. అంతగా సౌత్ నార్త్ లో దుమ్ము దులిపింది మూవీ. గతంలో అందాల రాక్షసి నుంచి సీతారామం వరకు ప్రేమ కథలను కావ్యంగా తెరకెక్కించడంలో హను రాఘవపూడి మరో మణిరత్నం అనిపించుకున్నాడు. అందుకే తనకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ప్రభాస్ కెరీర్ లో లవ్ స్టోరీల కంటే మాస్ మూవీసే ఎక్కువ. చక్రం, పౌర్ణమి లాంటి మూవీస్ తో ప్రయోగాలు చేస్తే సీన్ రివర్స్ అయింది. చక్రం ఫ్యామిలీ డ్రామా, లవ్ స్టోరీ ఇలా ఏ జానరో తేలకుండా పోయింది. పౌర్ణమికి పంచిపడింది. డార్లింగ్ మూవీ లవ్ స్టోరీని అయినా కామెడీ రూట్ లో పోవడంతో ఇది రొమాంటిక్ కామెడీ కహానీగా మిగిలింది. సో ఎలా చూసినా ప్రభాస్ మూవీలో పర్ఫెక్ట్ లవ్ స్టోరీ అంటే వర్షమే. కానీ దీనికి మాస్ ఎలిమెంట్స్ ఎక్కువడంతో ఇది రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా నిలిచింది. ప్రభాస్ వరుసగా ప్రయోగాలు చేస్తూ చేంజ్ కోసం లవ్ స్టోరీ చేయాలనుకున్నాడు. కానీ రాధేశ్యామ్ కలిసి రాలేదు. ఆదిపురుష్ కూడా ఓ రకంగా లవ్ స్టోరీనే. కాకపోతే ఇది రామాయణం. ఇందులో సీతారాముల ప్రేమ కథని, సంసార ప్రయాణాన్ని, రావణుడి వల్ల ఎదురైన కష్టాలని చూస్తాం. కాబట్టి కామన్ లవ్ స్టోరీ అనలేం. ఈ ఎపిక్ కిక్కిచ్చే అవకాశం ఉన్న రొమాంటిక్ కిక్కిచ్చే ప్రయత్నం మాత్రం హను రాఘవపూడి మేకింగ్ లోనే చేయబోతున్నాడట ప్రభాస్.